ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సంతోషకర వాతావరణాన్ని కూడా మీరు ఈ వారంలో అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ మీకు మంచి ఫలితాలు, అనుకూలత రావడానికి అవకాశం ఉంది. తండ్రి గారి ఆశీస్సుల వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ కానీ, ఆర్థికంగా బలపడేటువంటి సూచన కానీ ఈ వారంలో కనిపిస్తుంది. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాల అన్వేషణ కానీ, నూతన వ్యాపారాల ప్రారంభం కానీ మీకు సానుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. లాభములో శని సంచరిస్తున్నాడు. ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు సంతోషకరంగా పూర్తి అవుతుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, ఎదుటివారితో కానీ మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూములకు సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ కొన్ని వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలు కానీ, ప్రతికూలతలు కానీ వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వాహన సమస్యలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ, అర్చన కానీ నిర్వహించి స్వామివారికి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.